దీనికి పైచ్యం బాగా ఎక్కువైనట్టుంది. ముందు మర్యాదగా అక్కడికి వెళ్ళు. వెళ్ళు. నేను వెళ్ళనత్తయ్య. ఏమైందే? అసలు ఎందుకు వెళ్ళనంటున్నావు? నేను అక్కడికి వెళ్ళి దాంతో మాటలు పడలేను. నాకు అక్కడ ఉండాలంటే దుఃఖం వస్తుంది. అయ్యో తల్లి, నీకెన్ని కష్టాలు వచ్చాయే. నువ్వు ఓదార్చడం ఆపు పిన్ని. నువ్వు ఇలాగే ఓదారుస్తుంటే అది ఒక్క రాత్రి కాదు, ఇక్కడే ఉంటానని నెత్తికెక్కుతుంది. నువ్వేవి దాని గారాబం చేయకు. ఏదేవైనా దాని మంచి కోరే కదా మనం చెప్తోంది. ఏది ఇటు అలాగే ఉండు. లక్ష్మీ గాద్రబా, ఓ లక్ష్మీ గాద్రబా వచ్చింది. ఏంటే నిన్ను మా ఇంటికి కాపలా పెడితే నీ డ్యూటీ ఎవరు చేస్తారని 3 పూటలా పెట్టి సకల మర్యాదలు చేస్తుంటే గీర ఎక్కువైపోయినట్టుంది. ఎవరిని అడిగి ఇక్కడికి వచ్చావే? ఆయన సంధ్య వేళ ఇంటికి తాళం పెట్టడమేంటి? దోషం ఉన్న వాళ్ళ దోషం పోవడానికి చెప్పినట్టు విని క్రమశిక్షణతో ఉండాలి. ఇలా నీకు నచ్చినట్టు చేస్తే దోషం పెరుగుతుందే గాని తగ్గదు. అన్నట్టు ఇందాక మీ ఆయన రోడ్డు మీద కనిపించాడే? మా ఆయన? అవునే, నిజంగా. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళ ఆయన ఏంటి రోడ్డు మీద కనపడడం ఏంటి? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావే? ఇంకెవరు? గార్దబా. తిక్క తిక్కగా వాక్కు. తిక్క కాదు దుర్గమ్మ, పాపం వాళ్ళ ఆయనకి సరిగా తిండి పెట్టడం లేదేమో. రోడ్డు మీద చెత్త కాగితాలన్నీ తినేస్తున్నాడు. కాగితాలు తింటే సరే, దాంతో పాటు కవర్లు కూడా తినేస్తున్నాడు. అది ఎంత ప్రమాదం. ఏమే, కట్టుకున్నోడికి కాస్త అన్నం పెట్టడం కూడా నీకు కష్టమైందా? అలా రోడ్ల మీద వదిలేస్తే వాడేమైపోతాడే? అయ్యో, భర్త అనే ప్రేమ కూడా లేదా నీకు? నిన్ను వేరే చేస్తాను. ఏంటి ఏంటి చెయ్యి లేపుతున్నావు? దాన్ని చెయ్యొద్దులు. ఇదిగో, ఓ రక్షణ చేయకు. కుద్దలంటే పళ్ళు రాలుతాయి. వదలవే, దీన్ని చెయ్యొద్దులు. దుర్గమ్మ, ఇది మా ఇంట్లో ఉంటుంది తెలుసా? ఉంటే నువ్వు అన్నదానికి అది పడాలా? ముందు చేయదులు. వదలవే, వదలు. కొట్టినట్టు పళ్ళు రాలిపోతాయి. వదలు. వదిలేసానుగా. నీ మీద గౌరవంతోనే వదిలేసాను దుర్గమ్మ. అసలు దీన్ని చేతులు విరిచి మూల పెట్టాలి. నువ్వు చెప్తున్నావు కాబట్టే వదిలేస్తున్నాను దుర్గమ్మ. ముందు ఇక్కడి నుంచి వెళ్ళవే, వెళ్ళు. ఇది తాళం బోర్డులో పెట్టుకొని వచ్చేసింది. అది నీ ఇంటి కోడలైతే నీ ఇంట్లో పెత్తనం చేయొచ్చు. కానీ నా ఇంటి తాళం పట్టుకొచ్చి ఇక్కడ పెత్తనం చేయడం ఏంటి? నా తాళాలు నాకు ఇవ్వు. దీన్ని మీ ఇంట్లోనే పెట్టుకోండి. మా ఇంటికి రావాల్సిన పనేం లేదు. ఏయ్, ఆ తాళం దానికి ఇచ్చి దాని వెనకాల వెళ్ళవే. లేకపోతే నిన్ను బయటే పెట్టి అది లోపల తాళం వేసి పడుకుంటుంది. రాత్రంతా చల్లో ఉండాల్సి వస్తుంది. 47 మరి అంత దిగజారి మాట్లాడుకు. పోవే పోవే అని మాట్లాడుతున్నావు. ఆ ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు, అది ఆహా, ఇంకో ఇంట్లో కాకపోతే రోడ్లో ఉండే మీ ఆయన పక్కన పడుకో. నాకెందుకు? అయినా వాళ్ళ ఇంట్లో పెట్టనన్నప్పుడు దీని మొగుడి పక్కన ఎలా పెడతారు? ముందా తాళం దానికిచ్చే. ఇవ్వవే. ఇదిగో తీసుకో నీ తాళం. వెంకటలక్ష్మి మా ఇంట్లో ఉన్నా ఏమీ అనలేదంటే అది దుర్గమ్మకి మర్యాద ఇచ్చి. దుర్గమ్మ అంటే నాకు చాలా అభిమానం తెలుసా.
మేము ఎన్ని అనుకున్నా మాకు రక్త సంబంధాలున్నాయి. వెంకటలక్ష్మి, దాంతో పాటు వెళ్ళవే, లేకపోతే మీ నానమ్మ చెప్పినట్టే జరుగుతుంది. నేను ఇక్కడ పడుకుంటాను అత్తయ్య. అబ్బాబ్బా, వద్దు అని చెప్తున్నాను కదా, వెళ్ళు. అక్కడికి వెళ్తే అది నా తాట తీస్తుంది. పొద్దున్నే వెళ్తాను. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్ 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 ప్లీజ్. ఒసే, అవును, నువ్వు తాళం వేసుకుని వచ్చావు అంటే ప్రియా ఇంత రాత్రప్పుడు ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, నాకు చెప్తుందా ఏంటి? అవునులే, వాళ్ళు మనకి చెప్పరు, మనం వాళ్ళకి చెప్పం. పెళ్ళయ్యే వరకు కొంచెం ఓపిక పట్టవే. అది అసలే కోతి. దాన్ని ఈ అంటే అది ఈ అంటుంది. ఎందుకే దాంతో గొడవ పడకుండా నీకు 3 ముళ్ళు పడే వరకు కాస్త నోర్ని అదుపులో పెట్టుకో. ఒక్కసారి మమ అనిపించుకుని అక్షింతల్ని నెత్తి మీద పడితే చాలు. తర్వాత దాని బతుకుతో ఎలా ఆడుకోవాలో నాకు తెలుసు. ఇప్పుడు నా మాట విని వెళ్ళవే, 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 వెళ్ళు. ఒసే, నువ్వేమి కంగారు పడకు. అదేమన్నా అంటే నాకు ఫోన్ చేయి, నేనొచ్చి మాట్లాడతాను. అక్కడ ప్రియా పెన్ని కూడా లేదు. ప్రియా లేకపోయినా ఏమనదులే కాని చెప్పింది కదా, నేనంటే భయమో భక్తి ఉందని. ఏదో పైకి అరుస్తుందే కాని నేను గాని కళ్ళు పెద్దవి చేశానంటే ఆగిపోతుంది. నిన్ను ఏమీ అనదు. నువ్వు ధైర్యంగా వెళ్ళు. వెళ్ళవే, వెళ్ళు, వెళ్ళు. అక్క అక్క వాతన రాకుండా ఉంటా తిను. నిన్ను సార్, డాక్టర్స్ కాన్ఫరెన్స్ అంటున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను సార్. అలాగే సార్. ఓకే సార్. ఓ, అది మా మదర్ ఫైల్లో ఉండుంటుంది సార్. ఒకసారి నేను చెక్ చేసి మీరు చెప్పిన ఫైల్ తీసుకొని బయలుదేరుతాను సార్. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అమ్మ ఫైల్ అడిగారు కదా, అమ్మ కబోర్డ్లో ఉందేమో చూద్దాం. తులసి డాటర్ ఆఫ్ దుర్గమ్మ కృష్ణప్రసాద్. ఆదిత్య సన్ ఆఫ్ సాంబయ్య కృష్ణప్రియ. ఒకసారి కృష్ణప్రసాద్ గారికి ఫోన్ చేయమ్మా. ఇప్పుడెందుకు? అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని చెప్పమ్మా. మా అమ్మ వాళ్ళు మాట్లాడుకున్న విషయాల గురించి నీకేమైనా తెలుసా? తెలీదే. పెళ్లి ఆగడానికి వాళ్ళ మాటలకి ఏదో సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది. ఒకవేళ ఈ డైరీ బయటపడితే తులసి ఆదిత్యల పెళ్లి ఆగిపోతుంది. ఆ 2 కుటుంబాలు కూడా చాలా పేరు ప్రతిష్టలున్న కుటుంబాలు. అందుకే అమ్మ ఇంత సీక్రెట్గా ఈ విషయాన్ని దాచిపెట్టుంటుంది. ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా బయట పెట్టకూడదు. దీన్ని ఎవరికి కనపడకుండా దాచాలి. ఇది నిద్రపోలేదు, నిద్రపోతున్నట్టు నటిస్తుంది. ఇలాంటి వాళ్ళని లేపడం కష్టం. పిచ్చి మొద్దిది, దీనికి నటన కూడా రాదు.
లేదు ఫోన్ చేయడానికి. ఏంటే అలిగావా? అలిగితివా ప్రియ సఖి? అలక మానవా? మరి అలక్క నువ్వు ఫోన్ చేయగానే లిఫ్ట్ చేసి హహహా అని నవ్వి మాట్లాడాలా? పోరా. మరి అలక్క ఫోన్ చేసి మాట్లాడతా అనుకున్నావా? ప్లీజ్ మాట్లాడవా? ఏంట్రా, ఏదైనా అంటే పిచ్చి పనులు చేస్తావు, తర్వాత అలిగావా అని బతిమాలుకుంటావు. నువ్వు చేసిన పనికి అలక్కేం చేస్తారు? నువ్వు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే పడుండడానికి నేనేమైనా ఆ పిచ్చి వెంకటలక్ష్మిని అనుకుంటున్నావా? అరే, నాది ప్రేమరా, దానిది పిచ్చి. నాది ఆరాటం, దాంది ఆశ. నా ప్రేమలో నిజాయితీ ఉందిరా, దాని ప్రేమలో కపటం ఉంది. రే, నువ్వు దొంగ ప్రేమల్ని నమ్మేవాడివిరా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వెంకటలక్ష్మిని ప్రేమించడం ఏంటే? చూడు, మన ప్రేమ ఇప్పుడు మొదలైందా ఏంటి? పుట్టుకలో నుంచి చిగురించిన ప్రేమ మనది, మనతో పాటు పెరిగి పెద్దదైంది. నీ సొల్లు కబుర్లు చెప్పకురా. అది కాదే, ఇదిగో చూడు, ఈసారి చెప్తున్నాను కదా, ఇంకెప్పుడు అలా బిహేవ్ చేయను. ప్లీజ్ 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 ప్లీజ్. ఇదిగో, నువ్వు నేను రిలాక్స్ అవ్వడానికి ఒక స్వీట్. ఏంట్రా స్వీట్? ఇప్పుడు నేను స్వీట్ తీసుకొచ్చి ఇవ్వాలా? స్వీట్ అంటే అది కాదే, అది అది ఓ ముద్దా. బాల్కనీలోకి రారా, ఫ్లయింగ్ కిస్ ఇస్తాను. ఆహా, చీకట్లో ఫ్లయింగ్ కిస్ అండి, దానికి మాత్రం కనిపించొద్దా? ఒక పని చేయి, ఫోన్లో ఇచ్చేసే బాగుంటుంది. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. అవునే, ఆ వెంకటలక్ష్మి లేదా? అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు? ఆ మొద్దుది నిద్రపోతుందిరా, పిచ్చిది. దానికి ఇలాంటివన్నీ ఏం తెలుసు? కంచం నిండా తినడం, మంచం నిండా పడుకోవడం తప్ప. అమ్మయ్యా, ఇంకా నా వల్ల కాదురా, అలసిపోయాను. బాగా నిద్ర వచ్చేస్తుందిరా, ఇంకా చాలు. ఇంకా ఏమైనా పెళ్లి తర్వాతే, ఇంకిప్పుడేం లేవు. ముడుముళ్ళు పడ్డాక నీ ముద్దు ముచ్చట్లు తీరుస్తానులే. గుడ్ నైట్ బావా, టేక్ కేర్.
ఏంటే ఇంకా నా వల్ల కాదు అని ముద్దులు ఆపేశావుగా? ఏ ఏయ్, నీకు తృప్తిగా లేదు కదా? అవునవును, ఇందాక నేను కౌంట్ చేశాను. 100కి 40 ముద్దులు తక్కువ పెట్టావు. ఆ 40 ముద్దులు కూడా పెట్టేవే, ఆ 100 పూర్తవుతుంది. నేను తులసిని కాను, లక్ష్మిని. అచ్చా, ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు బావా? ఇంకా 40 తక్కువ అయ్యాయా? అత్తయ్యకి చెప్తాను, 100 కాదు 200 ఇస్తుంది. అవును బావా, ఫోన్లో ముద్దుకి డైరెక్ట్ ముద్దుకి తేడా ఏంటి చెప్పు? నేను కూడా ఒక ముద్దిస్తాను. ఆహా, నువ్వు ముద్దు ఇవ్వడం ఏంటే? ఆ? ఏ అది ఇస్తే బాగుంటుంది, నేనిస్తే నువ్వు ముద్దివ్వడం ఏంటి అంటున్నావు? దానికి నాకు తేడా ఏంటి అంటున్నావు? నేను నీ వెంట పడుతుంటే చీచి అంటావు, నువ్వేమో దాని వెనకాల తిరుగుతావు. ఇవన్నీ వద్దు ఇంకా. అత్తయ్య డిసైడ్ చేసింది, పెళ్లి కూడా ఎంతో దూరంలో లేదు. నువ్వు దాంతో ఉన్నది గుర్తు పెట్టుకొని రేపు పెళ్ళయ్యాక నన్నెందుకు ఇబ్బంది పెట్టడం? దయచేసి అవన్నీ మర్చిపో బావా. నిన్ను నెత్తిన పెట్టుకుని దేవుళ్ళా చూసుకుంటాను. నీకే కష్టం రాకుండా నీ నంటు పెట్టుకునే ఉంటాను. హలో, చాలు చాలులే, పెట్టుకున్నావు. ఆ సంగతి తర్వాత సంగతి. ఫస్ట్ ఫోన్ పెట్టేస్తావా కొంచెం? నాకు నిద్ర వస్తుంది, పెట్టి. ఛీ! ఎంత చెప్పినా బావ మారటం లేదు. దుర్గా, వేడిగా కాఫీ తీసుకురా. ఏంటి నీట్గా రెడీ అయ్యారు? ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదా. చెప్పాను కదా, నేను ఎగ్జామ్షన్ తీసుకున్నానని, తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళక తప్పదని. ఇప్పుడు అంత తప్పనిసరి పనే వచ్చిందో? ముందు ఆర్గ్యుమెంట్ ఆపి ఆర్డర్ ఇచ్చిన కాఫీ తీసుకురా. ఆర్డర్ ఇవ్వడం ఏంటి? నేనేమైనా హోటల్ సప్లయర్నా కాఫీ అనగానే వచ్చేయడానికి? టైం పడుతుంది, వెయిట్ చేయండి. అడగగానే వచ్చేది కదా, కాగాలి, కలపాలి, తీసుకురావాలి. కలిపి తీసుకురామని నేను చెప్పేది. పాలు కాఫీ పౌడర్ విడివిడిగా తీసుకొస్తే దాన్ని కాఫీ అనరు. ఈరోజు నాకు చాలా ముఖ్యమైన పనులున్నాయి, నన్ను డిస్టర్బ్ చేయకు. ఏమిటో అంత ముఖ్యమైన పనులు? చూస్తావుగా, తొందర ఎందుకు? దుర్గా, అమ్మాయి దుర్గా, ముత్తైదువుల్ని తీసుకొచ్చానే. నమస్తే. ఇదిగో, నన్ను మళ్ళీ పిలవకండి. మీరు ఎక్కడికి వెళ్ళకండి, అసలే చాలా పనులున్నాయి. నేను ఆల్రెడీ చెప్పేశాను కదా, తప్పకుండా బయటికి వెళ్తానని. అయినా ఊరంతా తీరడానికి వెళ్ళలే, ఆ ఇల్లు ఇల్లు అంతే కదా. నువ్వేం భయపడకు, నీ పనులు నువ్వు చూసుకో. ఏవో ముఖ్యమైన పనులు ఉన్నట్టున్నాయి, ముత్తైదులు వచ్చారు. ఎవరి పనులు వాళ్ళకుంటాయి. సత్యవతి, పిన్ని, పదండి వెళదాం. పదండి పదండి పదండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? చూద్దాం. అన్నయ్య వచ్చాడండి. రాబావా? రా అన్నయ్య, రా కూర్చో. చూడమ్మా ప్రియా, ఈరోజు పసుపురాట కట్టడానికి చాలా మంచిదట. పసుపురాట నిలబెట్టాలి. నా ఇంటి ఆడపడుచు నువ్వు. నా తరపు బంధువులు ఎవరు అక్కడ లేరు. అదేంటన్నయ్య అలా అంటావు? అత్తయ్య ఉంది కదా. అత్తయ్య నువ్వు ఒకటవుతారా? ఆమె తరం వేరు, మన తరం వేరు. ఆవిడ మన తరపు బంధువైన దుర్గకి బాగా దగ్గరైంది.